ఐపీఎల్ 2025 మార్చి 22న ప్రారంభం కానుండగా ముంబై ఇండియన్స్ జట్టుకు తొలి మ్యాచ్కు ముందు భారీ షాక్ తగిలింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిషేధం కారణంగా ఆడలేకపోవడం, అలాగే స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉండటం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. మార్చి 23న ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ పరిస్థితుల్లో ముంబై జట్టు కెప్టెన్ ఎవరు, ప్లేయింగ్ -11 ఎలా ఉండబోతుంది అనేక ప్రశ్నలు ఎదురవుతున్నాయి. హార్దిక్ పాండ్యా నిషేధానికి కారణం 2024 ఐపీఎల్లో ముంబై జట్టు నిర్ణీత సమయానికి బౌలింగ్ పూర్తి చేయడంలో విఫలమవడం. ఈ కారణంగా అతనిపై ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్కు నిషేధం విధించబడింది. ఇకపోతే ముంబై ఇండియన్స్ తుది జట్టు ఎలా ఉండబోతుందో చూద్దాం. ఓపెనింగ్లో రోహిత్ శర్మతో పాటు ఇంగ్లాండ్ ఆటగాడు విల్ జాక్స్ రానున్నాడు. మిడిలార్డర్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, కెప్టెన్, వికెట్ కీపర్ రాబిన్ మింజ్ ఉండే అవకాశం ఉంది. హార్దిక్ లేకపోవడంతో ఆల్రౌండర్ల బాధ్యతను నమన్ ధీర్, మిచెల్ శాంట్నర్లు పంచుకోనున్నారు. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం ముంబైకి పెద్ద లోటే. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, లిజార్డ్ విలియమ్స్ పేస్ బౌలింగ్ దళాన్ని నడిపిస్తారు. స్పిన్ విభాగంలో కర్ణ్ శర్మ కీలకంగా వ్యవహరిస్తాడు. అదనంగా ముజీబ్-ఉర్-రెహమాన్ను ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించేందుకు అవకాశం ఉంది. మొత్తం మీద ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్లో హార్దిక్ బుమ్రా లేకుండా బలమైన ప్రదర్శన ఇవ్వగలదా? ఇదే అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తున్న ప్రశ్న.